ఎప్పుడైనా సింగిల్ ఉన్నప్పుడు ఏదన్నా పిచ్చి పిచ్చి థాట్స్ అలాంటివి వస్తే, ఎందుకంటే ఒక తోడంటూ ముఖ్యం కాబట్టి, అలాంటి థాట్స్ అలాంటి ఫీలింగ్స్ వస్తే హౌ కెన్ యూ కంట్రోల్, ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నా, ఇట్స్ కామన్ ఫ్యాక్ట్ కదా అది. నేనైతే ఆ థాట్స్ రానివ్వను. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా రానివ్వను. అలాంటి థాట్స్ రావు కూడా నాకు. ఎందుకు రావు? ఎందుకో నాకు తెలీదు, రావు. నిజంగా రావు. నిజంగా రావు. ఓకే, అలాంటి థాట్స్ వస్తే ఏం చేస్తావు? థాట్స్ వస్తే ఏం చేస్తాను అంటే నాకు తెలీదు. ఓకే, అంటే మీకు ఎలా రావు కాబట్టి అలాంటి సీన్స్ చేసినప్పుడు ఏమన్నా మైండ్, ఫస్ట్ క్వశ్చన్ అడిగిన గుర్తుందా మీకు? అలాంటి సీన్స్ చేసినప్పుడు సడన్ గా మీరు ఏమన్నా ఫీలింగ్స్ అలా వస్తే ఏంటి అని చెప్పి ఎందుకు అడిగినానంటే, సో రిలేటెడ్ టు ఈ క్వశ్చన్కి. ఎందుకంటే మీరు సింగిల్గా ఉంటారు, రిలేషన్లో లేరు కాబట్టి కొన్నిసార్లు థాట్స్ వస్తే ఏం చేస్తావు అని చెప్పి అడిగిన. ఏం చేయనండి, వర్కౌట్స్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, డాన్స్ క్లాస్కి వెళ్తాను. సో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఎస్, గుడ్ థింగ్. అది జిమ్కి వెళ్తే అవన్నీ మైండ్ డైవర్ట్ అయిపోతాయి. ఎస్, ఆ జిమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మీకు నేను ఒక వీడియో చూపిద్దామని చెప్పి నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మీ వీడియోనే. ఆ వీడియో చూసి నా విషయం మా ఊళ్ళో పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ వీడియో నేను చూపిస్తా. అసలు చూపించా చూపించచ్చు, పర్లేదు. 1 minute. వీడియో చూసి నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారు. ఏది వీడియో? మీరే కదా ఇది? నేనేనండి. ఏంటి ఆ ఫిజికల్ ఉన్న కారణం? వర్కౌట్స్, మెయిన్ థింగ్ డైట్. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో జిమ్ లోనే 3 hours స్పెండ్ చేస్తాను నేను డైలీ. ఓకే, జిమ్ లో 3 hours. ఓకే, ఒకసారి కామెంట్లు కూడా ఒకసారి చూస్తున్నా, ఇప్పుడే చూస్తాను, కామెంట్లు ఓపెన్ చేయలేదు. మేబీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీరు యాక్ట్ చేసిన మూవీ నేమ్ చెప్పండి, లేకపోతే షార్ట్ ఫిలిం నేమ్ అన్న చెప్పండి అని చెప్పి కూడా కామెంట్ పెడుతున్నారు. నో వర్డ్స్ టు టెల్ అబౌట్ యూ అంట. అంత పిక్చర్ అయిపోయారు. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీది నార్మల్గా సింగిల్ పర్సన్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వానికి ఆ రోజు పండుగనే ఇక. అట్లుంటే ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులు. మరి ఎప్పుడైనా నీ వీడియో నువ్వు చూసుకున్నావా? చూసుకుంటాను, నవ్వుకుంటాను కూడా. నవ్వుకుంటావు. అరే అలాంటి వీడియోలు చేస్తే ఓపెన్ గా అడుగుతున్నా, మా అలాంటి సింగిల్ మా అబ్బాయిలు ఏమైపోవాలండి? ఏమైపోతారు? నా వెనకాల తిరగాలి. తిరిగితే మీరు ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? నిజంగా పిచ్చెక్కి నా వీడియోలు చూస్తుంటే మాకు, మా వాళ్ళు కూడా కెమెరామ్యాన్ కూడా ఒకటే పడి నవ్వుతుంది పక్క నుంచి. థ్యాంక్ యూ యువర్ కాంప్లిమెంట్. ఓకే, అది మీరు కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నారు. ఓకే, సో ఇంకోటి అడుగుతున్నా, ఫస్ట్ సెక్స్ చేసుకున్నాను లైఫ్ లో చేసుకుంటున్నాను. ఏంటండి అలా అడుగుతున్నారు? ఫస్ట్ లా ఉందన్నారు కానీ ఫస్ట్ ఇప్పుడు చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నాను. మాటలు లేవు. బీప్ వేసుకోవాలా? చెప్పరేమో ఇది, మేబీ అది బీప్ వేసుకుంటాము. సో ఫస్ట్ రొమాంటిక్ సీన్ ఏదైనా గుర్తుందా మీ లైఫ్ లో? రొమాంటిక్ సీన్ అంటే ఇదే మహిష మూవీ. ఫస్ట్ ఇదొకటి. రియల్ లైఫ్ లో అంటారు, రియల్ లైఫ్ లో నాకు వద్దు, రియల్ అన్ని కల్పితాలు మాత్రమే అవి. రియల్ అయితే ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ కిస్ అయితే అవ్వలేదండి. నాకు కిస్ అంటే అస్సలు ఇష్టం లేదు. క్యాలరీస్ బర్న్ అయితే కదా, అయినా కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఓసిడి ఉంది, సో కిస్ అంటే ఎలర్జీ. ఓకే ఓకే, అదే ఆ ప్రాబ్లమ్. ఓకే, లేకుంటే అది కూడా అయిపోయి ఉంటదేమో. ఏమో చెప్పలేము. సో మీరు కొంచెం మోడల్ వేసుకున్నారు కాబట్టి, సో ఏం తాగుతారు మీరు? లైక్ తాగుతామంటే మన కామెంట్ లో వాటర్ గిట్టర్ కాదు, ఆల్కహాల్ అంటారు. నేను నాకు అలవాట్లేదు. ఓకే, ఒక్క నిమిషం సీన్, ఒకసారి కెమెరా బంద్ చేయవా? మామూలు బంద్ చేసి చెప్పి నిజం చెప్పు. నిజంగా అండి అలవాట్లేదు. కెమెరాస్ ఆఫ్ ఉన్నాయి, చెప్పు పర్లేదు. నేను ఏమంటున్నా, ఓపెన్ నా ఇంటర్వ్యూలో ఏముండదు. నిజంగా నాకు అలవాట్లేదు. నాకు డ్రింకింగ్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాకపోతే పబ్కి వెళ్తాను వైబ్ కోసం, వైబ్ ఎంజాయ్ చేయడానికి కోసం వెళ్తా పబ్స్ కి. అది కూడా వీకెండ్ వెళ్ళను. సో మంత్ కి ఒక్కసారి వెళ్తా. ఏ పబ్కి వెళ్తారా చెప్తారా? అలా చెప్పకూడదు. పబ్ కూడా లైట్ కడతారు. ఓకే, ప్రిజం పబ్. ఓకే, వస్తుంటా నేను కూడా అప్పుడప్పుడు అక్కడికి. ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నా వ్యూవర్స్ అందరినీ తీసుకుని వస్తా. ఓకే, ఇంకోటి, నీ బాడీ పైన నాకు టాటూస్ కనిపిస్తున్నాయి ఎక్కువ. కవర్ చేసుకో. ఆ పైన ఈ పేరు ఏంటది? బర్డ్. ఏంటి ఆ స్పెషాలిటీ? పిచ్చుకలు అంతరించాయి కదా, సో అందుకని నేను పిచ్చుక వేయించుకున్నాను. సో పిచ్చుక లాగా నేను కూడా ఫ్రీగా ఎగరాలి. ఓకే, ఫ్రీ బడి ఎగరాలని చెప్పి అది చేసుకున్నారు. ఇంకోటి ఇట్ సైడ్ హార్ట్. ఓకే,
ఏదో పేరు కనిపిస్తుందా మీద? నావేనండి నేమ్స్. చెప్పారా ఒకసారి? అలా చెప్పకూడదు. TS లేనిపోయిన డౌట్ మళ్ళీ నా డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే చూసినా కాబట్టి మళ్ళీ నాకు క్వశ్చన్స్ అవుతున్నాయి. ఏంటి ఆ ఫుల్ ఫామ్ ఏంటి? నావే నేమ్స్. ఎన్ని పేర్లు? నాకు దివ్యశ్రీ అని చెప్పి తెలుసు. అది కూడా దివ్యశ్రీనే. చూపి ఒకసారి చూడండి. ఏమన్నా దాని పైన? TDS. టీ ఇంటి పేరా? అది కవర్ చేస్తున్నారని చెప్పి. లేదు లేదు, నిజంగా ఇంటి పేరు? నిజంగా ఇంటి పేరు. ఓకే. ఇంకా టాటోస్ షేప్ అని కూడా బాగా అనిపిస్తుంది. టాటో లవర్ అనుకుంటాను, లవ్ సింబల్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. కానీ ఆ స్టోరీ చెప్పను అంటావు? లేదండి, స్టోరీ ఏం లేదు. స్టోరీ అయితే సింగిల్ గా ఉన్నారు. ఓకే. సో అంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో లైఫ్ లో ఎన్నో అడ్డంకులు ఇవన్నీ తలదన్నుకునే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి, సో ఆ శ్రీకాకుళం నుంచి ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్న శ్రీనగర్ దాకా ఆ జర్నీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీ జర్నీని మీరు ఎప్పుడైనా రిమెంబర్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఈ పొజిషన్లోకి వస్తున్నారంటే అసలు ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఒకసారి మీకు ఆ జర్నీ గుర్తొస్తూ ఉంటే ఏది ముఖ్యంగా ఈ పార్ట్ నాకు గుర్తొస్తుంది అని చెప్పుంటారు కదా, ఎలాంటి పార్ట్స్ మీకు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి? అక్కడ నుంచి వచ్చినప్పుడు తినటానికి కూడా లేవు, తినటానికి లేదు, ఉండటానికి లేదు. సో మా బ్రదర్ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. సో మా వదినికి నేను ఉండటం ఇష్టం లేదు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, తిట్టించుకున్నాను. సో వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు వచ్చాను అన్న. పడదా నీకు మీ వదినకి? పడడం కాదు, సో నేను వాళ్ళ దగ్గర ఉండటం తనకి ఇష్టం లేదు. ఎందుకు అలా? ఏమో నాకు తెలీదు. ఎంతమంది మీరు ఇంట్లో? అన్నయ్య, నేను, అమ్మ, నాన్న. మీ అన్నయ్య ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. బట్ ఇప్పుడు విడిపోయి ఉంటున్నారేమో? నేను ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నాను. అన్నయ్య వదిన వాళ్ళు కలిసే ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నన్ను వద్దంటుంది అక్కడ ఉండడానికి ఇబ్బంది అని చెప్పి? ప్రొఫెషనేనా? ఎవరి భార్య భర్తల్లో మధ్యలో ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి. మేబీ అందుకే అనుకోండి. నాకు తెలిసింది మా అన్నయ్య నాకు సపోర్ట్ గా ఉంటారు. సో నాకు ఇక్కడ అన్ని తప్పు ఎవరు తెలియదు. హైదరాబాద్ అసలు హైదరాబాద్ కూడా తెలియదు నాకు. ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళను, ఎక్కడికి తిరగను. ఇప్పుడు ఫ్రీ టైం అయితే జిమ్, డాన్స్, రెస్ట్, అంతే. ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year లో ఇన్ని సీరియల్, 2 సీరియల్, 5 సినిమాలు. ఏంటలా? ఏమో లక్. అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది అయితే